సన్నిధిలో ఉండి ఒక్క మాట ప్రభువా, ఈ మొదటి బుధవారం వారి ఊరికి నేను వెళ్ళకూడదు అని అన్నప్పుడు ప్రభు నాకు ఈ అధ్యాయాన్ని చూపించారు. అదేవిధంగా 52:13 వచనం కూడా, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయందురో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రసిద్ధుడైన తరువాత సిలువ యజ్ఞానికి వెళ్ళేటప్పుడు సిలువలో దాహము అంటున్నప్పుడు ఆ చిలకరింపు జరుగుతుంటాయి. అది చేదు చెరక. అందుకే వెంటనే 53వ అధ్యాయంలో ఈ 15వ వచనం నుండి ప్రారంభమైంది ఆయన సిలువ మరణ సంఘటనలు తెలియజేయడం. సర్వసాధారణంగా దేవుడు అనగా ప్రేమించేవాడు. ఆయనకు ప్రేమించడం తప్ప విమర్శించడం రాదు. ఆయన నిన్ను ముద్దాడడం తప్ప, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మురుకులో ఉండి ఆ రూపమంతా పాడైపోయి ఏ రీతిగా అయితే దూరంగా ఉండి ఇంకా నడిచొస్తుండగానే అతడు ఏ పాపం చేశాడు ఏంటని విమర్శించకుండా తండ్రి ముద్దాడాడు, సంబరాలు చేసుకున్నాడు, విందులు ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప విందు. ఈరోజు నీకు కూడా నేను చెప్పే, దేవుడు నన్ను చెప్పమంటుంది ఏంటంటే, నీ బహిరంగ పాపమైన, అంతరంగ పాపమైన, రహస్య పాపమైన, అది ఎంత పెద్ద పాపమైనా, అది ఎలాంటి పాపాలైనా సరే, ఈ 53వ అధ్యాయము నీ పాపాలకి విరుగుడు తీసుకొచ్చే గొప్ప శక్తివంతమైన అధ్యాయము. మూల్యం వెల చెల్లించాడు ఆయన నీకోసం వెల చెల్లించాడు. ఆ వెల ఏంటంటే ఆయన పొందిన దెబ్బల చేత ఏం కలుగుతుంది? 10వ వచనము 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెహోవా అంటే హెబ్రీ భాషలో ఎలోహిం. హల్లెలూయా. ఎలోహిం అంటే బహుముఖములు కలిగిన వాడని అర్థం, త్రిత్వమై ఉన్నాడని అర్థం. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. దానియేలు ఏ జ్ఞానం కలిగి ఉన్నాడని బైబిల్ చెప్పింది? పరిశుద్ధ
పరిశుద్ధ దేవతల జ్ఞానము ఎవరు కలిగి ఉన్నారు? దానియేలు. ఒకటో కొరింథీ 8లో 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? ప్రభు దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. అర్థమైందండి? వింటున్న సర్వ సమాజమా, దేవుని సంగమా, నా పరిశుద్ధ గ్రంథము దేవతలు లేరు అని చెప్తా లేదు. పొలిమేరలో వారు ఉన్నారు, ఈ భూమి మీద మాత్రమే. దేవతల కంటేను రాక్షసుల కంటేను ముల్లోకాలకు దాటుకుని వెళ్ళిన మహిమోన్వితమైన సర్వశక్తిమంతుడు యేసు, యేసుక్రీస్తు సత్య సర్వ సత్య దేవుడు. ఆ యేసుక్రీస్తు యొక్క శక్తి 53వ అధ్యాయములో ఆయన పూర్తిగా తన్ను తాను అర్పించేసుకున్నాడు. అర్పించేసుకుని యజ్ఞమైపోయాడు, ఆహారం అయిపోయాడు. ఇలా రావయ్య, ఈ యజ్ఞం అయిపోయి ఆహారం అయిపోయి ఇప్పుడు ఈ బాబు, ఈ జాన్ రాజు గారు వారమ్మగారి యొక్క కడుపులో నుండి బయటకు వచ్చి ఇందాక నీటిలోకి తీసుకుని పోయి పూర్తిగా ముంచి వేసామే, ఆ తర్వాత మరలా లేపామే. అక్కడ 2 జరిగాయి. ఒకటేమో క్రీస్తు యేసు ద్వారా ఇతడు మృతుడైపోయాడు, అనగా ఇతని జన్మ కర్మ పాపములు మృతమైపోయాయి. తర్వాత వెంటనే లేవగానే ఏమైపోయాడంటే క్రొత్త జన్మ. ఆమేన్. ఇతని పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి. ఆమేన్. మరి ఈ రోజు నుండి ప్రతి నెల ఈ బిడ్డకి బల్లిస్తాము. వారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, నెల ఇచ్చేవారు ఉన్నారు. ఎందుకు ఇస్తామంటే ఈ నెలలో ఈ బిడ్డ ఏదైనా తెలుసో తెలియకో ఏ బలహీనమైన పాపమో, ఏదో ఒక శరీర సంబంధమైన పాపము చేస్తే ఆ రక్తము ఆ శరీరము తినటం వల్ల ఆ నెలలో చేసిన పాపాలన్నీ కడిగి వేయబడతాయి. ఆమేన్. ఇలాగా యేసు 2వ రాకడ వచ్చే వరకు చేయాలి. మన జీవిత ఆయుష్కాలం ఉన్నంత వరకు చేయాలి. అప్పుడు నిత్యత్వములో అడుగు పెట్టేస్తాం. హల్లెలూయా. కూర్చోబిడ్డ. అందుకని ఈరోజు మీతో మిగతా వాళ్ళు వచ్చిన బిడ్డలందరికీ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన పేరున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన మీకు ఏమివ్వమంటున్నారంటే, నా దేవుడు ఇంతకాలము ఆదరణ లేక ఉన్నదానా, ప్రయాసపడిపోయిన బిడ్డ అని. ఈ వాక్యం వివరించడానికి సమయం లేదు.
హల్లెలూయా. గాలి వానల చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నదానా, ఆదరణ లేక ఉన్నవాడా, ప్రభువుని ఏం చేస్తాడంటే నీలాంజనములతో నీ కట్టడలను కట్టబోతున్నాడంట. నీలములతో నీ పునాదులు వేయబోతున్నాడంట. మాణిక్య మణులతో నీ కోట కొమ్మలను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టబోతున్నాడంట. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచబోతున్నాడంట. నీ పిల్లలందరూ ఏదో వాక్యం చదువుతున్నాను అనుకుంటున్నావా? ఇది అక్షరాల చెప్పమన్నాడు నన్ను, టైం లేక, వివరించడానికి టైం లేక ఇది చెప్పమన్నారు. నీ పిల్లలు విశ్రాంతి నొందబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వారందరూ నా పిల్లలే. హల్లెలూయా. నా పిల్లలు 5 విషయాల్లో విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. రాసుకో. నెంబర్ 1, ఎవరికి అందలేనంత ఎత్తుగా ఎదగబోతున్నావు. ప్రవచనాలు ఖచ్చితంగా రాసుకోండి. లేకపోతే సెల్లులు ఉంటే రికార్డ్ చేసుకోండి. ఎవరికి అందలేనంత ఎత్తుగా నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. 1, 2, నీ రోజులు గడిచే కొలది నీకే ఆశ్చర్యం కలిగేటంత అందమైన, సౌందర్యవంతమైన, యోగ్యమైన ఆరోగ్యము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ అభిషేకము ద్వారా 1 హెచ్చించబడము, 2 ప్రశస్తమైన ఆరోగ్యాన్ని. ఈ వాయిస్ వింటుండగానే నీ నరములలో రక్తము, ఆ ఇన్ఫెక్షన్ అంతా దాని ద్వారా అది చూసుకుంటూ పోతుంది. మూలుగులు దేవునికి శక్తి దిగుతున్నాయి. ప్రతి అవయవములోనికి దేవుని యొక్క బలమైన శక్తి దిగుతున్నాయి. 3వది, మనుషుల చేత, కుటుంబము చేత, బిడ్డల చేత, భర్త చేత, భార్య చేత, ఎదుగొచ్చిన పిల్లల చేత గాయపరచబడి మరణించడమే మంచిదనుకుని ఏడుస్తున్న పిల్లలారా, దేవుడు నీ జీవితంలో నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ పిల్లలందరూ విశ్రాంతి పొందబోతున్నారు. కొట్టు చపాట్లు కూడదా. మూడవదిగా కుటుంబము అభివృద్ధి చూడడం. 4వది మైండ్. ఈ మైండ్లో తలంపులు, నిద్ర పట్టకపోవడం, జరిగిపోయినవన్నీ పిచాచి కలల్లాగా రావడం, చచ్చిపోవాలని ప్రేరేపించబడ్డం,
మనసుకు నెమ్మది లేకపోవడం. ఇంకా బాగా చెప్పాలంటే ఏ మెడిసిన్ వేసుకున్నా నాకు పని చేయడం లేదు అని చెబుతున్న నీ ఆలోచన ప్రపంచాన్ని దేవుడు మార్చివేస్తున్నాడు. ఇప్పుడే మారిపోతున్నాయి. చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏ ఆలోచనలు రావు. మంచి ప్రశాంతముగా నీ బ్రెయిన్ అంతా ఉండబోతూ ఉంది. నీ మీద నీ చుట్టూ ఉన్న చెత్త అంతా కాలిపోయింది. గోతులో నుండి నువ్వు లేపబడ్డావు. నమ్ముతున్న వాళ్ళు ఈ ప్రవచనం నా జీవితంలో నెరవేరింది, ఇంకా నెరవేరబోతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఇంకొక 5వది ఏంటి చెప్పనా వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్క వాళ్ళతో చెప్పు. 5వది ఓటమి లేని రోజులు రాబోతున్నాయి. ఓటమి లేని, ఓడిపోని. ఎవడు చెప్పాడు నీకు పిల్లలు పుట్టరని? ఎవడు చెప్పాడు నీ అప్పులు తీరవని? ఎవరు చెప్పారు నీకు ఆ అప్పులు తీరవని? స్వరూపాన్ని నిలబడు. సిగ్గుపడుతున్నావు, భయపడుతున్నావు నిలబడడానికి? వెరీ గుడ్. ఆ బిడ్డ చదువు తక్కువ. ఎంత చదువు? చదువు తక్కువ. డాడీ నేను ఏమవ్వాలి, నేను ఒంటరిగా ఉంటున్నాను, నా లైఫ్ ఒంటరి అయిపోయింది అని అంటున్నప్పుడు ఇక్కడే దేవుడు నాకు ఒక ఇంజనీర్కి జీతం ఎంత ఇస్తారో జాగ్రత్తగా ఉంటున్నారా? పెద్ద పెద్ద కారుల్లో నువ్వు తిరుగుతున్నావు, నేను చూస్తున్నాను. కోట్ల రూపాయలు విలువైన కారుల్లో నువ్వు తిరుగుతూ ఉండడం నేను చూస్తున్నాను. నీకు ఇంజనీరుకు ఇచ్చేంత జీతం నీకు వస్తుంది అని చెప్పాను. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను? డాడీ కువైట్కి వెళ్ళిపోమంటావా, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోమంటావా అంటే, లేదు దేవుడు నేను హైదరాబాద్ వెళ్ళమని చెప్తున్నాడని చెప్పా. ఆవిడ జీతం చెప్పనులే మీకు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నేను ప్రవచనం చెప్పిన జీతం అంతా వస్తుందా? వస్తే గట్టిగా గాలిలో చెప్పు. పెద్ద బిల్డింగ్లో ఉన్నావా? పెద్ద కోట్ల రూపాయల కారులో, 2 కోట్ల రూపాయల కారులో తిరుగుతుంది. ఆమేన్. ఆవిడలాగా నేను దీవించబడాలన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. బా కూర్చోమ్మా. ఏమన్నా ఎవరైనా రికమెండేషన్ చేశారా? నువ్వు అలా వెళ్ళి అడుగు పెట్టి చాలు అన్నాను. హల్లెలూయా. ఈ కూతురికి ఏం చెప్పానంటే, నువ్వు వెళితే నిన్ను ఇలా పెంచి ఇలాగ ఎత్తి నిన్ను చూస్తారు. బిర్యానీలు దగ్గరకు వచ్చేస్తున్నాయి తినమని.
ఈ హైదరాబాదులో అసలు 3,000కి 4,000కి రూమ్ దొరుకుతుందా చెప్పండి? ఈవిడి జీతం కూడా చెప్పనులే మీకు. చెప్పేసావా? చెప్పొద్దు. హల్లెలూయా. మస్తు జీతం వస్తుందని చెప్పాను. ఈవిడు వండుకోక లేకుండానే తెచ్చిపెట్టేస్తున్నారు. కొట్టండి చప్పట్లే. ఆవిడికి లాగా నా కూతురు అభిషక్తురాలు, దైవజనురాలు హైదరాబాద్ వెళ్ళి అక్కడ మంట పెట్టేసింది, అక్కడ మండిస్తుంది. ద్రాక్షారంలో ఈ కూతురు మండిస్తుంది, లేచి నిలబడి ఈ కూతురు మండిస్తుంది. హల్లెలూయా. నీ కూతురు జీవితంలో చెప్పినట్టు జరిగిందా లేదా? మీ అబ్బాయి జీవితంలో చెప్పినట్టు జరిగిందా లేదా? ప్రతి 6 నెలలకి శాలరీ పెరుగుతుంది. ఇప్పటికీ వారు ద్రాక్షారం నుంచి మానరు. కూర్చోండి అమ్మా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ నేను ప్రార్థన చేసే ముందు ఎన్ని చెప్పాను? ఈ 5 రికార్డ్ చేసుకున్నారా? నేను దేవుని యొక్క అభిషక్తుడిని. నీవు ఎవరి దగ్గరకు వచ్చావనేది ముందు అది కావాలి. నీ కళ్ళు తెరవబడాలి, నీ నోరు తెరవబడాలి. ఆమేన్. హల్లెలూయా. చెత్త పోగుడు ఎంతో మంది పోగుతుంటారు. వాగిని హల్లెలూయా. ఇప్పుడు బహుశా నా కూతురు చెప్పే ఉంటుంది మీకు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా నీకు ఆ బాధ? 20 సంవత్సరాలు ఫైల్స్ బాధ. 20 years విత్ ఇన్ ప్రేయర్, విత్ ఇన్ అభిషేకం ద్వారా. మరలా నీటి జీవితంలో ఎప్పుడైనా కనబడిందా కూతురా? ఇక ఎన్నడూ కనబడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నా పాటలన్నీ ఈడు కుదురుండడని నా మైండ్లో పాటలన్నీ మర్చిపోలే చేసాడు. ఇప్పుడే ఏ పాట జ్ఞాపకం రాయనివ్వడం లేదు, ఏ పాట నాకు గుర్తుకు రావట్లేదు. జాలిపడి ఇప్పుడే ఓ పాట గుర్తు చేశాడు. హల్లెలూయా. స్తుతి ధూపం వేసే ఆరాధన చేసే, స్తుతి ధూపం వేసే ఆరాధన. అందరూ లేచి నిలబడి స్తుతి ధూపం వేసే ఆరాధన చేసే నీ సన్నిధిలో పాడుకుందును. నీ సన్నిధిలో నీ సన్నిధిలో నీ సన్నిధిలో స్తుతి ధూపం వేసే ధూపం వేసే. హల్లెలూయా. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకో, ఈ సమస్య కోసం అక్కడ ఎస్సీ గారు మీకు బాగా పంట కింద మాట్లాడేయండి అనుకో, నీకు ఎంత అనుభవం వచ్చేది? అవునా కదా? ఒక కోర్టుకి వెళ్ళామనుకో, అక్కడ లాయర్ గారు ఉంటారు, తీర్పు తీర్చడానికి
వేస్తున్నా ఆ గుమ్మం కాడ నువ్వు నిలబడున్నావు. జడ్జి గారు నిన్ను పిలిచి నీ పక్షంగా నేను ఉన్నాను భయపడకు అని అన్నాడు అనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? 4th స్టేజ్కి వచ్చేసింది క్యాన్సరు, ఇంకా చావే తప్ప ఇంకేం కాదు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ బ్లడ్ లో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ కణాలు చచ్చిపోయాయి, ఇప్పుడే వెళ్ళి చెక్ చేయించుకో. ఆ చెక్ చేయించుకున్న తర్వాత లేవని వచ్చాయి. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇక చెప్పాలంటే అప్పచెల్లెలతో ఉన్నారు. ఎవరెళ్ళరు? బీపీ అంతకుముందు చెప్పారు. ఈ అప్పచెల్లెల్ని చంపేసే శక్తి ఈ అభిషేకంలోనే ఉంది. మీ ఇంటిగా ఎవరికైనా షుగర్ కానీ బీపీ కానీ హల్లెలూయా షుగర్ ఆత్మ బీపీ ఆత్మ ఆత్మప్రాంతాలకి వెళ్ళి మమ్మల్ని చూపిస్తున్నారు. ఆశీర్వాద ప్రార్థన, ముగింపు ప్రార్థన. మధ్యలో నామ ప్రార్థన చేస్తుంది. స్తోత్ర మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా తండ్రి గతించిన దినములన్నీ నాయన సంవత్సరాలన్నీ కూడా ప్రభువా ఈ సజీవమైన రెక్కల చాట్ల ఘనమైన హస్తాల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ 2025 సంవత్సరము 9 నెలలు ప్రభువా నీ సజీవమైన రెక్కల చాటున అయా తల్లి తన బిడ్డను చూసుకున్నట్లుగా ప్రభా కోడి తన రెక్కల చాటున తన బిడ్డను భద్రపరిచిన రీతిగా మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. నీకే మహిమ కలుగులు కాక దేవా, నీకే స్తుతులు కలుగులు కాక దేవా, వందనాలు ప్రభు. ఇదిగో నాయనా నా తండ్రి 10వ నెలలో మొదటి తేదీన మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకు వందనాలు ప్రభా. ఈ రోజు చూడలేని అనేకులు ఉన్నారు ప్రభా, మమ్మల్ని సజీవులుగా క్షేమముగా ఆరోగ్యముగా మమ్మల్ని నడిపించున్న విధానం కొరకు వందనాలు తండ్రి. ఈ రోజు బుధవారం తండ్రి బిడ్డల నాయన దూర ప్రాంతాల నుంచి బిడ్డలు, చాలా సుదూర ప్రాంతాల నుంచి బిడ్డలు వచ్చినారు ప్రభా. అయ్యా బిడ్డలందరినీ దర్శించి బలపరిచి నడిపించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నీ వాక్య ఆశీర్వాదం, నీ వాక్య దీవెన బిడ్డలకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నా తండ్రి ఇదిగో నాయన ఐశ్వర్యము, నెమ్మదిని, విశ్రాంతిని, ఇదిగో ప్రభు నిద్రను, ఆరోగ్యాన్ని ప్రభువా నీ బిడ్డలకు ప్రసాదిస్తానని సెలవిచ్చిన రీతిగా ప్రభువా యెషయా గ్రంథంలో సెలవిచ్చినట్లుగా నీ బిడ్డల ప్రభువా నీలాంజనములతో పునాదులు వేయబడడానికి నాయన అయ్యా నా తండ్రి నాయన మణి మాణిక్యాలతో నాయన గుమ్మములు కట్టడానికి సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డలను బలపరచండి ప్రభువా, స్థిరపరచండి ప్రభువా, నీ కృపలో భద్రపరచండి ప్రభువా. అయ్యా వారి గృహాలకు క్షేమముగా భద్రముగా నడిపించమని, వారి ప్రయాణాల్లో నీ దేవదూతలు కాపుదలిచి భద్రతీసి నడిపించమని, ఈ రోజు రక్షణ భాగ్యం పొందిన బిడ్డలందరినీ ప్రభువా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో జాన్ రాజు గారు ప్రభా, ఇదిగో నా తండ్రి నీ కుమార్తె షారోను రాణిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకా అనేక బిడ్డలు ప్రభా ఈ ప్రవక్త పరిచర్యలో రక్షణ పొంది ప్రభా విరాజిల్లడానికి సహాయం చేయమని, నీ కృపా కాపుదల భద్రతిచ్చి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య మహిమ జీవము కూడి వచ్చిన బిడ్డలారా మీ అందరికీ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును
సదాకాలము తోడి నడిపించును గాక. వరద వచ్చినట్టు చెప్పాలి. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి. ఓయ్ కాదురా, జై జై అని చెప్పు. బోలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకుడికి, రోగుల వైద్యుడికి ముగించేలే. త్వరగా రాబోతున్న యేసయ్యకు హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరికీ భోజనాలు ఉన్నాయమ్మా.